హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఇది లాస్ట్ ఒక 10 డేస్ నుంచి యూట్యూబ్కి రాలేదు. ఎందుకంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ సంబంధించి ఆ కోర్స్ కొన్ని వీడియోస్ చేయటం, తర్వాత సిస్టమ్ స్టెబిలైజ్ కావడానికి కొంత టైం పట్టింది. ఓకేనా. అదేవిధంగా ఇక డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఆల్రెడీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి మన యాప్లో. దానికి సంబంధించిన కోర్సు వివరాలు వచ్చేసి రైట్ మీకు లింక్ ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నిన్ననే మనకి సండే ఓకేనా లైవ్ సెషన్ జరిగింది వాళ్ళతోటి, ఇది మన ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళతోటి. ఆ వీడియో కూడా మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఏది మనకి ఓపెన్గానే చూడొచ్చు మీరు దాన్ని. అంటే కోర్సుకు సంబంధించిన ఏమైనా సందేహాలు, కాస్ట్, డ్యూరేషన్ ఇలాంటి అన్నీ కూడా. ఎందుకంటే ఈ కోర్స్ అనేది చాలా ప్రొఫెషనల్గా వెళ్ళిపోతుందిగా. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉండాలిగా. నేను వీడియోస్ చేస్తూ ఉండాలి, మీరు చదువుకుంటూ ఉండాలి. ఇది మన ప్రోగ్రామ్. ఎక్కువగా ఆర్భాటాలు కానీ, రంగులు కానీ, హంగులు కానీ ఏమీ ఉండవు. జనరల్గా యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి డిస్కషన్ అంతా కూడా చేసుకుంటూ వెళ్తున్నాను. అది కూడా ఒకసారి చెక్ చేసుకొని కొత్తగా రైట్ ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ఆ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను, ఏది ఆ యూట్యూబ్ లింక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మీకు యాప్లో కూడా అందుబాటులో ఉంటుంది. క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రైట్ మీరు ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది జనరల్గా రైట్ బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కువగా మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ లేకుండా రైట్ ఏపీ హెచ్జిటి టెట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ సంబంధించి ఓరల్గా దీంట్లో ఓన్లీ బేసిక్ లెవెల్ క్వశ్చన్సే తీసుకున్నాను. ఎందుకంటే టెట్కి యూజ్ అయ్యేటట్టుగా నేను కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే కొన్ని సింపుల్గా ఉండేటటువంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను. వాటికి సొల్యూషన్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మెంటర్షిప్ ప్రోగ్రాము ఆల్రెడీ స్టార్ట్ అయిందని మీకు చెప్పే కదండి, అది కూడా ఫాలో కండి. ఒకవేళ ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్లో మనకి ఫిజిక్స్లో కొట్టాల్సిందే జాబు అనేటటువంటి అభ్యర్థుల కోసం మనం ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అవసరమైతే మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు రైట్ మీతో ఎవరైనా కాంటాక్ట్లో ఉంటే వాళ్ళని అడగండి. ఫీడ్బ్యాక్ అన్ని కూడా వాళ్ళే చెప్తారు. దాన్ని బట్టి మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. రైట్ రండి. ఇక్కడ చూడండి, వ్యాఖ్య ఏ అంట, వ్యాక్యూమ్ బి అంట. దూర ప్రాంతాలకు అధిక వోల్టేజ్ వద్ద పవర్ పంపిణీ చేస్తారు అంట. నిజమా కాదా అనేది చూడాలి. వ్యాఖ్య బి అనేది దూర ప్రాంతాలకు అధిక విద్యుత్ ప్రవాహం వద్ద పవర్ పంపిణీ చేస్తారు అని అంటున్నారు. కింది వాటిలో సరైనది ఏది అని మనకి ప్రశ్న అండి. రైట్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్ హై వోల్టేజ్ సప్లై ఇస్ దేర్ అంటున్నాడు. బట్ ద రైట్ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు అంటే ఫార్ డిస్టెన్సెస్ హై ఎలక్ట్రిక్ కరెంట్ సప్లైడ్ అని మనం మాట్లాడుతూ ఉంటున్నాడు అనమాట. ఓకే. యాక్చువల్గా అధిక దూరాలకు ఎప్పుడు కూడా అధిక వోల్టేజీ ఉన్నటువంటి పవర్ని మనం ఏం చేస్తాం అంటే ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి తెలుసండి ఫార్ములా P is equal power P is equal to V into I అని మనకి తెలుసు. ఎప్పుడు కూడా హై వోల్టేజ్ తోటే సప్లై చేస్తూ ఉంటారు. ఎందుకంటే పవర్ జనరేషన్ స్టేషన్ ఇది. ఇక్కడ ఏడో మన ఇల్లు ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి హై వోల్టేజ్ రైట్ హై వోల్టేజ్ హై కరెంట్ అనేదాన్ని టెస్ట్ చేద్దాం. ఎక్కువ కరెంట్ తోటి సప్లై చేశాడు అనుకోండి లైన్స్ నుంచి, పవర్ లైన్స్ నుంచి, అప్పుడు జౌల్ ఈజ్ ఈక్వల్ క్యూ ఈజ్ ఈక్వల్ జౌల్ నియమం ఏం చెప్తుంది, ఐ స్క్వేర్ ఆర్టీ అంటుంది. ఐ స్క్వేర్ అంటే ఏంది, ఈ కరెంట్ కనుక ఎక్కువ ఉంటే స్క్వేర్ టైమ్స్ లో మనకి ఏమవుతుంది, హీట్ రిలీజ్ అవుతుంది. మొత్తం హీట్ గానే డిస్పీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, వృధా అయిపోతుంది ఈ పవర్ లైన్స్ మీద. అందుకే ఏం చేయాలంటే వోల్టేజ్ ని కరెంట్ డిక్రీజ్ చేసి వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాలి. పవర్ ఆఫ్ ద పవర్ స్టేషన్ కానీ పవర్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ కానీ కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి మనకి ఏం చేస్తారంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారు. ఇక్కడ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంది, కరెంట్ డిక్రీజ్ చేస్తుంది. అప్పుడు కరెంట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ హై వోల్టేజ్ ని మనకి సుదూర ప్రాంతాలకి మనకి సప్లై చేస్తూ ఉంటారు. మళ్ళీ మన ఇంటికి వచ్చిన తర్వాత ఏం కావాలి, కరెంట్ కావాలి. కాబట్టి ఇది సబ్ స్టేషన్ అని అనుకున్నాం. ఇక సబ్ స్టేషన్ ఇది మన ఇల్లు అని అనుకున్నాం. ఈ సబ్ స్టేషన్ నుంచి మళ్ళీ మన ఇంటికి ఏం చేస్తారంటే రైట్ వోల్టేజ్ డిక్రీజ్ చేసి కరెంట్ ఇంక్రీజ్ చేసి మనకి పంపిస్తూ ఉంటారు అనమాట. అందుకే సబ్ స్టేషన్స్ దగ్గర స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని, అదే మన ఇళ్ళగా రైట్ పవర్ జనరేషన్ స్టేషన్ దగ్గర వచ్చేసి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఫస్ట్ వన్ రైటే, సెకండ్ వన్ ఏంటంటే రాంగ్ అనమాట. ఎందుకు రాంగ్ అంటే జౌల్ నియమం చెప్తుంది. జౌల్ నియమం అధిక విద్యుత్ ప్రవాహాలు కనుక పంపినట్లయితే ఉష్ణరాశిగా మొత్తం వృధా అయిపోతుంది. ఏది విద్యుత్ శక్తి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఇది రాంగ్, ఇది రైట్ అనమాట. ఓకేనా, ఇది రైట్, ఇది రాంగ్. అయితే మీనింగ్ ఏంది, ఏది సరైనది అంటున్నాడు కాబట్టి ఏ మాత్రమే సరైనదిగా తీసుకుంటా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి 3.1 మీటర్ పొడవు, L is equal to 3.14 మీటర్స్ పొడవు.
రైట్. వ్యాసం వచ్చేసి D ఈజ్ ఈక్వల్ టు 1 మిల్లీమీటర్ వ్యాసం. తర్వాత నిరోధం వచ్చేసి 4 ఓమ్స్ కలిగిన స్తూపాకార వాహకానికి నిరోధకత ఓం మీటర్లో అంటున్నాడు. ఓం మీటర్లో అంటే నిరోధకత ఆర్ ద రెసిస్టివిటీ అని మనం మాట్లాడుతూ ఉంటాం. రో ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. వీటి మధ్య గల సంబంధం ఏంటండి? యాక్చువల్గా ఇదేదో వాహకం అని అనుకుందాం. ఇది ఎల్ పొడవు ఉంది, మధ్యఛేద వైశాల్యం ఏ, అంటే స్తూపాకారం కదా, సిలిండ్రికల్ వైర్ కాబట్టి ఇది స్తూపాకార ఇది వృత్త వైశాల్యం కిందకి వస్తుంది. పై ఆర్ స్క్వేర్ అవుతుంది. దీనిని రేడియస్ ఆర్ అయితే పై ఆర్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ డయామీటర్ లో ఇచ్చాడు అనుకోండి పై డి స్క్వేర్ బై 4 అవుతుంది. ఎందుకంటే ఆర్ ఈజ్ ఈక్వల్ D/2 రాస్తాం కాబట్టి పై డి స్క్వేర్ బై 4 అవుతుంది. తర్వాత దీని యొక్క రెసిస్టివిటీ రో అనుకుందాం, దీని నిరోధం ఆర్ అని అనుకుంటే వీటి మధ్య గల సంబంధం ఏంటి అంటే ఎప్పుడు మనందరికీ తెలుసండి, ఏదైనా ఒక వాహక నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుందని, మధ్యఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుందని. దీని నుంచి ఏం రాస్తాం మనం? ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు L/A అని, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో L/A అని మనం మాట్లాడుతాం. ఇక్కడ ఉన్న రోని నిరోధకత లేదా రెసిస్టివిటీ అని మనం మాట్లాడుతూ ఉంటాం. వాడు అడిగింది ఏంటంటే ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? రో L/A వచ్చింది. మనకి అడిగింది రో కాబట్టి రో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? RA/L అవుతుంది. అదే కదా, RA/L అవుతుంది. ఇప్పుడు రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ తెలుసు మనకి, రైట్. 4 ఓమ్స్ ఇచ్చాడు. తర్వాత ఏ అంటే పై డి స్క్వేర్ బై 4 రాసుకోవచ్చు కదా, ఎందుకని వ్యాసం ఇచ్చాడు కాబట్టి. దాన్ని అన్నింటినీ కూడా సబ్స్టిట్యూట్ చేశారనుకోండి వాల్యూ ఎంత వస్తుందో చూడండి, ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం మనం. రో ఈజ్ ఈక్వల్ ఆర్ వాల్యూ 4 ఓమ్స్ సబ్స్టిట్యూట్ చేస్తా, 4 ఓమ్స్. తర్వాత ఏ వాల్యూ పై డి స్క్వేర్ అంటే పై ఇలాగనే ఉంచుతా, డి రైట్. డి వాల్యూ ఎంత? వ్యాసం 1 మిల్లీమీటరు ఆడ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేయాలంటే యాక్చువల్గా ఏంది అండి, మిల్లీమీటర్ మీటర్లో మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? D ఈజ్ ఈక్వల్ 10⁻³ మీటర్స్ అవుతుంది. దాన్ని స్క్వేర్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? 10⁻6 మీటర్ స్క్వేర్ అవుతుంది. అదే యూనిట్స్ ఏం అవసరం లేదుగా, ఫైనల్ యూనిట్స్ మనం రాసుకుంటాం ఎలాగూ, నథింగ్ టు వరీ. బై రైట్ రో రైట్ RA/L అవుతుంది. ఎల్ వాల్యూ ఎంత? 3.14 రైట్. తర్వాత D స్క్వేర్ బై 4 కదా, ఇంటూ 4 అవుతుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ 4 D స్క్వేర్ బై 4 అనమాట. అంటే ఫార్ములా ఏంది? RA అంటే ఎంత? పై డి స్క్వేర్ బై 4 బై ఇంటూ ఎల్ అనమాట. ఓకేనా? ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ రాసేసిన, అంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాను అంతే, ఏమీ లేదు. 4కి 4 గెట్స్ క్యాన్సిల్, పైకి 3.14 క్యాన్సిల్, ఎందుకంటే పై వాల్యూ ఎంత? 3.14 కాబట్టి 2 క్యాన్సిల్. సింపుల్గా 10⁻6 ఓం మీటర్స్ అవుతుంది. అంటే రో ఈజ్ ఈక్వల్ టు ఇలా కూడా రాస్తారు, 1.0 ఇంటూ 10⁻6 ఓం మీటర్స్ అయినా రాయొచ్చు. ఎగ్జామినేషన్లో ఇస్తే సైంటిఫిక్ రొటేషన్ 10⁻6 ఇచ్చాడు. ఆల్రెడీ వాడే యూనిట్స్ ఆడ ఇచ్చాడు కాబట్టి ఇక్కడేం మెన్షన్ చేయలేదు మనకి. ఓకేనా? ఇది చూసుకోండి, ఈ విధంగా ఉంటుంది. ఓం మీటర్స్ అని వాడే ఇచ్చాడు కాబట్టి అలా తీసుకున్నాను నేను, డైరెక్ట్గా వాల్యూనే చెప్తున్నా ఇక్కడ నేను. ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ అండి. సింప్లిఫికేషన్ కూడా మల్టిప్లికేషన్ కూడా ఈజీగా ఉన్నాయి, చూసుకోండి. సరే, 4.8 ఆంపియర్స్ విద్యుత్తు ఒక వాహకం గుండా ప్రవహించేటప్పుడు 1 సెకండ్ కాలంలో ప్రయాణించే ఎలక్ట్రాన్ల సంఖ్య అంటున్నాడు. మనందరికీ తెలుసు విద్యుత్ ప్రవాహం I ఈజ్ ఈక్వల్ టు ఏంది? Q/T. Q ఈజ్ ఈక్వల్ టు ఏంది? N ఇంటూ E. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ద ఎలక్ట్రాన్ ఛార్జ్ని మనం అమౌంట్ ఆఫ్ ఛార్జ్గా తీసుకుంటాం, ఆవేశ పరిమాణంగా మాట్లాడతాం కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు ఏంది? NE/T అవుతుంది. యాక్చువల్గా నాకు తెలుసండి 1 సెకండే అంటున్నాడు కాబట్టి సింపుల్గా Q/Tలోనే రాస్తున్నా చూడండి. 1 సెకండ్ అంటే I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? Q అవుతుంది. T ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 సెకండ్ అన్నాడు కదా, అప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు I అవుతుంది. నాకు తెలుసు ఆల్రెడీ, రైట్. Q అంటే ఏంది? 1 కూలుంబ్ ఛార్జ్లో మనం ఆల్రెడీ మాట్లాడుకొని ఉంటాం. మనం 1 కూలుంబ్ ఛార్జ్లో ఎప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది ఎలా వచ్చింది సార్ అని అడిగితే Q ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఈ ఫార్ములాలో N ఈజ్ ఈక్వల్ టు Q/E అవుతుంది. Q అనేది 1 కూలుంబ్గా తీసుకున్నట్లయితే నాకు 1 కూలుంబ్ బై 1.6 ఇంటూ 10⁻19 కూలుంబ్స్ అనమాట. ఇది ఎలక్ట్రాన్ ఛార్జ్. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూయే 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇది 1 కూలుంబ్లో. ఇప్పుడు నాకు చూడండి, ఇక్కడ I ఈజ్ ఈక్వల్ Q అంటే Q ఈజ్ ఈక్వల్ టు I వాల్యూ ఎంత అవుతుంది? 4.8 ఆంపియర్స్ అవుతుంది. కానీ ఆంపియర్ ఇంటూ సెకండ్ ఏమవుతుంది? 4.8 కూలుంబ్స్ అవుతాయి. అంటే Q వాల్యూ తెలిసిందిగా నాకు. 1 సెకండ్లో దాటేటటువంటి ఆవేశ పరిమాణం ఎంత? 4.8.
నాకు ఆల్రెడీ తెలుసు ఒక కులంలో 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటే 4.8 కులమ్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది కావాలి నాకు. రైట్, 1 కూలుంబ్ ఈజ్ ఈక్వలెంట్ టు 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్. అలాంటప్పుడు 4.8 కూలుంబ్స్లో ఎంత ఉంటాయి? ₹1 ఒక చాక్లెట్ అయితే రైట్ 4.8 రూపాయలకి ఎన్ని చాక్లెట్లు అన్నట్టే కదా. కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ n ఈజ్ ఈక్వల్ 4.8 × 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ అవుతాయి. 4.8 అంటే దీన్ని మల్టిప్లై చేయాలి కదా. 6.25 × 4.8 600 8 తోటి డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాను. 625 8లు 8 ఎంత అండి? 8 అంటే 200. తర్వాత ఎన్నాళ్ళు ఎంత? 4 అంటే 400. 400 ప్లస్ రైట్ ఇందాలు 40 కదా, 4800. 4800 2 ఎంత? 5000. డైరెక్ట్గా ఫస్ట్ పాయింట్స్ తీసేస్తున్నా, డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా. చూడండి 4.8 కూలుంబ్స్ ఇక్కడ రాసుకోండి. తర్వాత 625 × 4 4 ఆర్లు ఎంత? 24 2400. 4 పాతికలు ఎంత? 100 అంటే 2500. దీంట్లో సగం అన్నట్టే కదా. 2500 0 0 0 అంటే 3000. సారీ ఎంత వచ్చింది? మొత్తానికి ఇక్కడ 30,000 వచ్చిందని అనుకుందాం. ఇక్కడ ఎన్ని డెసిమల్స్? 1 2 3 ఉన్నాయి. 1 2 3 అంటే 30 × 10⁻18 ఎలక్ట్రాన్స్ వస్తాయి. లేదా 3 × 10⁻, ఈ 10 అవతలకి వెళ్తే 19 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇదే ఎన్న ఉండాలి, లేకపోతే ఈ ఫిగర్ అన్న ఉండాలి. 3 × 10⁻19 ఉన్నాయి కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. అంతే కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూడండి, విశిష్ట నిరోధం ఇచ్చాడు మనకి. గల రాగి తీగ పొడవు కూడా ఇచ్చాడు, మధ్యచ్ఛేద వైశాల్యం కూడా ఇచ్చాడు. అయితే దాని నిరోధం ఎంత అంటున్నాడు. ఇచ్చినటువంటి వాల్యూస్ రాసుకోండి. విశిష్ట నిరోధం, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్న, రెసిస్టివిటీ అన్న ఒకటే, విశిష్ట నిరోధం అన్న, నిరోధకత అన్న ఒకటే. ఆ విషయాన్ని గుర్తించాలి. రో వాల్యూ ఇచ్చాడు 1.7 × 10⁻−8 ఓం మీటర్స్ అని. తర్వాత పొడవు L ఈజ్ ఈక్వల్ టు 400 మీటర్స్ ఇచ్చాడు, భారీ ఎత్తున ఇచ్చాడు. మధ్యచ్ఛేద వైశాల్యం రైట్ దాదాపుగా ఏంది 400 మీటర్ల వైర్ అంటే ఓకే, భారీ ఎత్తున ఇచ్చినట్టే కదా. అందువల్ల 3.4 × 10⁻4 డైరెక్ట్గా కన్వర్ట్ చేసేస్తాను చూడండి. ఇంటూ 10⁻−3 మీటర్ హోల్² రాస్తా నేను. అప్పుడు ఏమవుతుంది? 3.4 × 10⁻−6 మీటర్ స్క్వేర్. డైరెక్ట్ కన్వర్ట్ చేసేసిన. నన్ను కనుక్కోన్నది ఏంటంటే ఆర్ వాల్యూ ఎంత అని. నాకు తెలుసు ఆర్ ఫార్ములా ఏంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ρL/A అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో వాల్యూ 1.7 × 10⁻−6, ఎల్ వాల్యూ 400 బై ఏ వాల్యూ 3.4 × 10⁻−6 అవుతుంది. 10⁻−6 మీటర్ స్క్వేర్ అవుతుంది అంటే అది యూనిట్స్ ఏమి రాయాలి. 1.7 3.4 అంటే మీనింగ్ ఏంది? 2 టైమ్సే కదా పోయేది. 2 టైమ్స్, ఎందుకంటే 17/34 రాసుకోవచ్చు. 17 34 డైరెక్ట్గా. 2 1 2 200. తర్వాత 1.8 కదా, ఇక్కడ 8 కదా ఇదండి. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ 10⁻−8 ఇక్కడ ఉంది. ఇప్పుడు 2 ఉంది కదా, అప్పుడు ఏ రాయొచ్చు అండి? 2 × 10⁻−6 రాయొచ్చు కదా. 200 × 10⁻−8 ఉంది కాబట్టి 10⁻2 రాస్తున్నా. అప్పుడు 10⁻−6 అవుతుంది. ఇంటూ 2 అవుతుంది బై 10⁻−6 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఆర్ ఈజ్ ఈక్వల్ 2 ohms అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ 2 ohms. ఓకేనా? 2 ohms ఉందా? రైట్, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. లేదు సార్ దీని పైకి తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి. 10⁻−6 రైట్ -8 ఉంది కదా, 10⁻−6 పైకి తీసుకెళ్లారనుకోండి +6 అవుతుంది. +6 -8 ఎంత? 10⁻−2 అవుతుంది. 10⁻−2 × 200 ఎంత? 2 × 10⁻2 రాసుకోవచ్చు కదా. 10⁻2కి 10⁻−2 క్యాన్సిల్ అయిపోతుంది. చివరికి 2నే మిగిలిపోతుంది అనమాట. 2 ohms అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 2 వేరు తీగల విశిష్ట నిరోధాలు పొడవులు మధ్యచ్ఛేద వైశాల్యాల నిష్పత్తి కూడా ఇచ్చాడు. నిష్పత్తులు ఇచ్చాడండి. 3:4 2:9 8:27 అయితే వాటి నిరోధాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటివి వచ్చినప్పుడు భయపడాల్సిన పని లేదు. 2 వేరు తీగలు అంటున్నాడు, వేరు పొడవులు అంటున్నాడు, వేరు మధ్యచ్ఛేద వైశాల్యాలు అయినప్పుడు ఖచ్చితంగా వేరు నిరోధాలు ఉంటాయి.
మనకి అడిగింది నిరోధాల నిష్పత్తి. యాక్చువల్గా నిరోధానికి తర్వాత విశిష్ట నిరోధానికి పొడవుకి వైశాల్యానికి మధ్య గల సంబంధం ఇది మన అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో తీసుకుంటున్నాడు. ఫస్ట్ వైర్కి సంబంధించి ఏమవుతుంది, R1 = ρ1 L1/A1 అవుతుంది. సెకండ్ వైర్కి సంబంధించి ఏమవుతుంది, ρ2 L2/A2 అవుతుంది. ఇప్పుడు 1/2 చేస్తా, ఇది 1 ఇది 2, అప్పుడు ఏమవుతుంది R1/R2 అవుతుంది. అవునా కదా, R1/R2 తీసుకున్నారనుకోండి, అప్పుడు మనకి ρ1/ρ2 ఇంటూ రైట్ ప్రపోర్షనల్గా ఉన్నాయన్నీ కూడా సేమ్ వచ్చేస్తాయి, L1/L2 అవుతాయి. ఇవి కింద ఉన్నాయి కదా డినామినేటర్లో ఉన్నాయి, రివర్స్ అయిపోతాయి, అంటే A2/A1 అవుతుంది. ఇది రేషియో. దీని ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం మనం. ఏం జరుగుతుందో, ρ1:ρ2 విశిష్ట నిరోధాల నిష్పత్తి. ρ1:ρ2 ఇచ్చాడు మనకి 3:4 అని. నెక్స్ట్ వచ్చేసి పొడవులు L1:L2 = 2:9 అని. మధ్య ఛేద వైశాల్యాలు A1:A2 = 8:27 అని ఇచ్చాడు. మధ్య ఛేద వైశాల్యాల నిష్పత్తి. ఓకేనా, ఇక ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ρ1:ρ2 అంటే ρ1/ρ2 అన్నట్టే కదా, అంటే 3/4 అవుతుంది. నెక్స్ట్ రైట్ L1/L2 L1:L2 = 2:9 కదా, దీన్ని L1/L2 = 2/9 రాసుకోవచ్చు కదా మ్యాథమెటికల్గా, 2/9 ఇంటూ A2/A1 ఉంది, ఇక్కడ A1/A2 అన్నట్టు, ఇది A1/A2 అన్నట్టే కదా, 8/27 కాబట్టి ఇది రివర్స్ అయిపోతుంది కదా, అంటే 27/8 అవుతుంది. దాని నుంచి రాసుకోండి, ఎందుకైనా మంచిది. A2/A1 = 27/8 అవుతుంది, కాబట్టి ఇలా రాస్తాను నేను. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. 3 1s 3 3s 3 1s 3 9s 2 2s 2 1s 2 4s, అప్పుడు ఏమవుతుంది 4 4s ఎంత 16, అంటే 9:16 అవుతుంది. 9:16 9:16 ఇక్కడ ఉంది. ఓకేనా, అదే ఆన్సర్ అవుతుంది అనమాట. యూజువల్ ప్రాసెస్సే. నెక్స్ట్ చూడండి, ఆవేశాలకు ధన కామ రుణ అని పేర్లు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు సార్ అని అడిగితే బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఓకే, ఏనే రైట్, ఏది గాలిపట ప్రయోగం, కైట్ ఎక్స్పెరిమెంట్ చేసి మనకి నేచర్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయని మనకి రైట్ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం జరిగిందనమాట బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏనే లైటనింగ్ కండక్టర్స్ కనుక్కున్నారని కూడా చెప్తా ఉంటారు. 30 వాహకాలు అంటాం కదా, మనకి ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు రైట్ విద్యుత్ షాక్ నుంచి కాపాడటానికి కాపర్స్ తోటి తయారు చేసేటటువంటి లైటనింగ్ కండక్టర్స్ ఉంటాయి. వాటిని కూడా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, పొటెన్షియల్ తేడా స్థిరంగా ఉన్నప్పుడు నిరోధం దేనికి విలోమానుపాతంలో ఉంటుంది అన్నాడు. అయితే ఒకటి ఇస్తే పర్లేదు, కానీ 2 3 ఇచ్చినప్పుడు మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పొటెన్షియల్ తేడా అంటే పొటెన్షియల్ భేదం అనమాట. రైట్, కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు నిరోధం రెసిస్టెన్స్ దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటున్నాడు, దేనికి విలోమానుపాతంలో ఉంటుంది అన్నాడు. మనకి ఓం నియమం నుంచి V = ఏంది IR, ఇది కాన్స్టెంట్ అంటున్నాడు కాబట్టి I ఏమవుతుంది, స్థిరమవుతుంది. అప్పుడు నిరోధము ఏమవుతుంది, స్థిరము బై కరెంట్ అవుతుంది. కరెంట్కి విలోమానుపాతంలో ఉంటుంది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక సమీకరణం నాకు తెలిసి ఉండాలి. P ఏంది VI. ఇక్కడ V అనేది స్థిరంగా ఉంటుంది, ఇది V స్థిరం. ఇప్పుడు V స్థిరం అయితే P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుంది, I అవుతుంది. అవునా కదా, P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అవుతుంది, ఏది V స్థిరంగా ఉన్నప్పుడు. ఓకేనా, అయితే వాడు దేనికి విలోమానుపాతంలో ఉంటుంది అని అంటున్నాడు. P = V²/R. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, దీని ప్రకారంగా అయితే ఏమవుతుంది, మనకి ఇది స్థిరమైతే P ఈజ్ ప్రపోర్షనల్ టు I వస్తుంది కదా, సామర్థ్యానికి సంబంధించి. నిరోధం ఉండాలి కదా, నిరోధం కావాలి మనకి. ఓకే, నిరోధం అనే పదాల్లో రాస్తున్నా చూడండి. P = V²/R అని తెలుసు. P ఏంది V²/R. ఇది స్థిరము అంటున్నాడు కాబట్టి R = V²/P, అంటే సామర్థ్యానికి రైట్, పవర్కి, అదేవిధంగా కరెంట్కి. ఓకేనా, విద్యుత్ ప్రవాహానికి విలోమానుపాతంలో ఉంటుంది R అనేది. ఓకే, అంటే నాకేంది నిరోధము మరియు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారంగా సామర్థ్యం రాసుకున్నా అంతే. ఎలా తెలిసింది సార్ మీరు ఎట్లా రాసుకున్నారు అనే డౌట్ వస్తుంది కదా. ఆల్రెడీ మనందరికీ తెలుసు కదండి, P = VI అని.
దాని నుంచి మళ్ళీ v²/r రాబడతాం, దీని నుంచి I²r రాబడతాం, I²r నుంచి ఇవన్నీ వస్తాయి ఓం నియమం నుంచి. విద్యుత్ సామర్థ్యానికి డిఫరెంట్ ఫార్ములాస్ రాసుకుంటాం, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, కాబట్టి విద్యుత్ ప్రవాహానికి సామర్థ్యానికి నిరోధం అనేది రైట్ విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఇది A, C ఆన్సర్. నిరోధకత అనేది దేనికి సంబంధించిందండి? వాహకానికి సంబంధించింది. అది వాహకం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది, కానీ దాంట్లో ఎంత విద్యుత్ ప్రవాహం ఉంది, దానికి ఎంత నిరోధం ఉంది, తనకు సంబంధం లేదు. ప్రమాణ ఘనపరిమాణానికి ఎంత నిరోధం ఉంటుందో దాన్ని నిరోధకతగా మనం మాట్లాడుతూ ఉంటాం, రెసిస్టివిటీగా. కాబట్టి దానికి సంబంధమే లేదు. స్విచ్ వేయగానే బల్బు వెలగడానికి కారణం అంట. స్విచ్ వేయగానే బల్బు వెలుగుతుందా ఎలగదా? వెలుగుతుంది. ఎందుకు సార్ అంటే ఫస్ట్ విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఓకేనా, అలాంగ్ ద ఎంటైర్ సర్క్యూట్ అనమాట. వెన్ యూ స్విచ్ ఆన్ ద బల్బ్ then the entire circuit will establishes the electric field అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్మోస్ట్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ అనమాట. అందుకే వెంటనే మనకి బల్బ్ వెలగడానికి కారణం అనమాట. సింపుల్గా చూడండి, ఇది వాటర్ ట్యాంక్, ఇది వాటర్ ట్యాంక్, ఇది పైప్, ఇది మీ ఇంట్లో ఉన్న ట్యాప్ ఓపెన్ చేయగలనే నీళ్ళు వస్తాయా, లేకపోతే ఓపెన్ చేసినప్పుడు బయలుదేరి వస్తాయా? వస్తున్నా, ఆగండి, 2వ ఫ్లోర్లో ఉన్నా, ఇప్పుడే 1st ఫ్లోర్ దాటుతున్నా, మీరంతా గ్రౌండ్ ఫ్లోర్ కదా, వచ్చేసరికి టైం పట్టిద్దని చెప్పితే లేదు. ఆల్రెడీ వాటర్ ఎట్లా ఫిల్ అయినట్టుగానే అక్కడ కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫిల్ అయిపోతుంది, ఎట్ ఏ టైం వెళ్ళిపోతుంది అనమాట. ఎంటైర్ వైర్ అనమాట, లైట్ వెలాసిటీ తోటి. అందుకే మనకి ఫస్ట్ అక్కడ ఉన్న ఎనర్జీ అనేది ఏది ఆ లాస్ట్లో బల్బ్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఎనర్జీ సప్లై అవుతుంది ఫస్ట్ అక్కడ. ఏది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా అన్నిటికీ ఎనర్జీ సప్లై అవుతుంది. ఆ చివరన ఉన్న ఎలక్ట్రాన్ వెంటనే బల్బ్కి రైట్ ఎనర్జీ ఇచ్చేస్తాయి అనమాట. ఆ విధంగా మనకి బల్బ్ వెంటనే ఎలగటానికి గల కారణం ఇది విద్యుత్ క్షేత్రం ఏర్పడటం. ఒకే వైరుపై వాలిన పక్షికి షాక్ కొట్టదు. దీనిని వివరించే నియమం ఏందండి? ఓం నియమం కదా. V=IR. కరెంట్ పాస్ కావాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. వాడే ఒకే వైరు మీద ఉంది పక్షి. ఒకే వైరు మీద ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు, పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమి ఉండదు. అదే 2 వైర్లు ఉంటాయి కదా మనకి, అవునా కదా? అప్పుడు 2 వైర్లు, ఇది న్యూట్రల్ వైర్, ఇది లైవ్ వైర్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పొటెన్షియల్ 0, ఇక్కడ పొటెన్షియల్ ఎంతో కొంత ఉంటుంది. అప్పుడు ఈ కాల్ చేసుకొచ్చి దీని మీద పెట్టింది అనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఆఖరి సార్ అవుతుంది ఆ పక్షికి. ఓకేనా? ఇది ఇంకా మనం తర్వాత ఓం నియమంలో ఇంకా కొంచెం క్లోజ్గా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ సందర్భంలో ఇంతవరకు సరిపోతుంది అనమాట. ఇది ఒకే వైరుపై వాళ్ళ పక్షి షాక్ కొట్టదు. ఎందుకు అని అడిగితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు ఒకే వైర్కి. ఇది మన ఇళ్ళకాడ ఉన్నటువంటి వైర్స్కి ఒక్కొక్క వైర్కి ఒక్కొక్క పొటెన్షియల్స్ ఉంటాయి అనమాట. ఆ 2 వైర్లు కనుక టచ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? షాక్ వస్తుంది. ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటే. నెక్స్ట్, ఓం నియమం పాటించేవి. ఓం నియమం పాటించే ఏంటి చెప్పండి? లోహాలు, మెటల్స్. దాన్ని ఓమియో వాహకాలని, ఓమిక్ కండక్టర్స్ అని మనకి ఇంగ్లీష్లో చెప్తా ఉంటారనమాట. అర్ధలోహాలు పాటించు, మానవ శరీరం పాటించదు, విద్యుత్ విశ్లేషాలు పాటించు. అంటే ఎగ్జాక్ట్గా గ్రాఫ్ అనేది ఇలా రాదు. ఓకే, వోల్టేజ్కి కరెంట్కి కనుక మనం గ్రాఫ్ గీస్తే ఇలా రావాలి రూల్ ప్రకారం. అలా రావన్నమాట. మిగిలిన వాటికి లోహాలకి వస్తాయి అనమాట. ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటే. ఈ గ్రాఫ్ ఎనాలిసిస్ తర్వాత ఉంటుంది. ఇది జనరల్గా కొన్ని క్వశ్చన్స్ని తర్వాత ఏం చేస్తారంటే మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాళ్ళకి రైట్ త్వరలోనే మనకి ఆల్రెడీ మెటీరియల్స్ మన దగ్గరకు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి ఇది లైవ్ సెక్షన్స్ కూడా మనం కండక్ట్ చేసుకుందాం. అప్పుడప్పుడు వేరు చాప్టర్స్ ఏది మనం యాప్లో చెప్పుకునేటటువంటి క్లాసెసే కాకుండా అప్పుడప్పుడు ఓవరాల్గా ఒకసారి మీరు కూడా టెస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఏది వేరే చాప్టర్స్లో ఎలా ఉండొచ్చు అంటే మన జర్నీలో అలాంటి వాటి మీద కొన్ని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకొని లైవ్ కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. టెట్ వాళ్ళకి కూడా మనకి లైవ్ కండక్ట్ అనేది చేస్తూ ఉంటా త్వరలో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి వాళ్ళకి కూడా మనకి లైవ్ సెషన్స్ కానీ లేదా క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఉంటాయండి త్వరలో. నథింగ్ టు వర్రీ. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.